2029 లోక్సభ ఎన్నికలు. అసలు ఈ లోక్సభ ఎన్నికల్లో తప్పనిసరిగా మళ్ళీ మోడీ షాలదే విజయం అనుకున్న పరిస్థితి. కానీ ఈ జంతర్ మంతర్ నీట్ లీకేజీ, కాక్రోచుల ఉద్యమం, దాని తర్వాత జంజీ, వీళ్లతో ఈక్వేషన్స్ అన్నీ తారుమారైపోయినాయి పొలిటికల్ పార్టీలకు అన్నిటికి కూడా. ఇప్పుడు E20 ఇథనాల్ 20, పెట్రోల్లో 20% ఇథనాల్ మిక్స్ చేయడం, ఇప్పుడు పెట్రోల్తో పాటు డీజిల్లో కూడా ఈ విధంగా, తర్వాత ఇథనాల్ గ్యాస్ కూడా వచ్చే సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు E20 ఇథనాల్ సంక్షోభం, తర్వాత ఈ కాక్రోచుల జంజీ ఉద్యమం, ఈ 2029లో ఇప్పటివరకు నల్లేరుపై నడక అనుకున్న మోడీ షాల విజయం చాలా కష్టం. ఒక రకంగా ముగిసిపోయే అవకాశం కూడా ఉంది. ఎన్డీఏ పాలన ముగిసి కొత్తగా కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఇండీ గ్రూప్ కూడా వస్తుందా అన్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ E20 తర్వాత ఈ కాక్రోచుల ఉద్యమం తర్వాత మరి ఏం జరగబోతుందంటే, అండి ఇప్పుడు E20 అనేది ప్రజల్లో ఒక విస్తృతమైన ప్రభుత్వ వ్యతిరేకతను తీసుకొచ్చిన సందర్భం మనకు కనపడుతుంది. రీసెంట్గా బంకింపూర్లో పీకే విన్ అనేదే ఈ E20 కాక్రోచుల ఉద్యమం ద్వారా, లేకపోతే ప్రశాంత్ కిషోర్ విన్ అయ్యే అవకాశాలు ఏ మాత్రం కూడా అక్కడ బీహార్ లేవు. అదే ఒక ఇండికేషను, అదే అతిపెద్ద వ్యాధికి వచ్చేదానికి పెద్ద డిజాస్టర్స్కి ఒక ఇండికేషన్ అక్కడ బీహార్లో పీకే గెలవడంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే నితిన్ నబీన్ నేషనల్ భారత జాతీయ బీజేపీ యొక్క జాతీయ పార్టీ అధ్యక్షుడి నియోజకవర్గం, గత 30 సంవత్సరాలుగా బీజేపీ అక్కడ విన్ను 2. తర్వాత బీహార్లో ఒక 6 నెలల క్రితం అక్కడ బీజేపీ పాలన అక్కడ వచ్చింది. బీజేపీ పాలన చీఫ్ మినిస్టర్ ఫస్ట్ అక్కడ రావడం. మరి ఇలాంటి సందర్భంలో బీహార్లో పీకే గెలవడం ఏంటి అంటే ఈ E20 కాక్రోచుల వల్ల మాత్రమే. అంటే ఇది ఒక ఇండికేషన్. అంటే 2029లో మోడీ షాల పరిపాలనకి ఎండ్ కార్డు పడబోతుంది అనేది 2 చెప్పేస్తుంది. విపరీతమైన వ్యతిరేకత ఉంది జంజీలు. ఇప్పుడు నిరుద్యోగం ప్రస్తుతం నిరుద్యోగం చూస్తే 6.9% దాకా నిరుద్యోగం ఉంది. ఇది గవర్నమెంట్ లెక్కలు. తర్వాత ఫిమేల్లో ఎక్కువ, పల్లెటూరులో ఇంకా ఎక్కువ, పట్టణాల్లో దారుణంగా ఉన్నాయి. సో ఇలాంటి పరిస్థితి దెబ్బ. గ్రోత్ ఉంది భారతదేశంలో 6.5%, 7%, కానీ జాబ్లెస్ గ్రోత్ రేటు ఇది గమనించాలి. ఎల్నీనో మళ్ళీ 3వది కాక్రోచులు, తర్వాత E20తో పాటు ఇప్పుడు ఎల్నీనో అగ్రికల్చర్ సంక్షోభం. వచ్చే 1-2 సంవత్సరాలు 3 సంవత్సరాల వరకే ఎల్నీనో కండిషన్, కరువులు పల్లెటూరులో చాలా ఘోరమైంది. విబీజీ రామ్ కొత్త ఉంది కానీ దాన్ని ఆదుకునే విధంగా లేదు, ఇది రూరల్ పూర్ని. కాబట్టి మోడీ షాలకు చాలా విపరీతమైన వ్యతిరేకత, యాంటీ ఇన్కంబెన్సీ వచ్చేసింది. గత 12 సంవత్సరాల సుదీర్ఘ పాలన ముగిసిపోయే అవకాశాలు ఉన్నాయి. అందుకే ఇప్పుడు రాహుల్ గాంధీ చూస్తే విపరీత మంచి స్ట్రాటజీతోటి ఆయన వెళ్తున్నాడు తెలుస్తుంది. మరి మంచి స్ట్రాటజీ సక్సెస్ అవుతుందా లేదా తర్వాత చూద్దాం. ఏ స్ట్రాటజీ? పార్లమెంట్లో యూత్ కోసం ఎత్తుకోవడం, ప్రైమ్ మినిస్టర్ ఇంటికి వెళ్ళడం, తర్వాత కాక్రోచుల ఉద్యమాన్ని హైజాక్ చేయడానికి ప్రయత్నం చేయడం. కానీ కాక్రోచులే సర్వైవ్ అయ్యారనేది మనం చెప్పవచ్చు. కానీ రాహుల్ గాంధీ వాయిస్ ఆఫ్ ది యూత్ కింద మారిపోయాడు. కానీ వెంటనే జార్ఖండ్లో ఆయన పార్టీ కూడా అక్కడ పాలన ఉండడం వల్ల ఆయన ఏం చేయాలో తెలియలేదు. కానీ ఆయన జార్ఖండ్లో కాంగ్రెస్ పాలనలో ఉన్న సంకీర్ణంలో ఆయన జార్ఖండ్ ప్రభుత్వాన్ని విమర్శించి బీజేపీ నేను యూత్ వైపే అని అయితే ఆయన చెప్పుకోగలిగాడు. కాబట్టి జంజీనే వల్లే నేను ప్రధాని అవుతానన్నట్టు ఇప్పుడు ఇండీ గ్రూపు, ఈ ఆప్ పార్టీ, అన్ని పార్టీలు, ముఖ్యంగా కాంగ్రెస్ అధ్యక్షుడు ఇప్పుడు రాహుల్ గాంధీ చేసే ప్రయత్నం. ఈ స్ట్రాటజీని గమనించిన ఆర్ఎస్ఎస్ ఏం చేసింది? వెంటనే ఆర్ఎస్ఎస్ జంజీకి చేరువవడం, జన్ ఆల్ఫాకి చేరువవడం మొదలుపెట్టింది. ఎందుకంటే ప్రైమ్ మినిస్టర్ మాట డిఫరెంట్గా ఉంది. నరేంద్ర మోడీ గారు ఏంటంటే సంక్షోభంలో ఇరుక్కున్నాక ప్రయత్నం చేస్తున్నారు డ్యామేజ్ అయిన తర్వాత. మరి ఆయనకు డ్యామేజ్ అయింది, వెంటనే ఆర్ఎస్ఎస్ ఆయన్ని ఆదుకోవడానికి రంగంలో దిగింది. ఆర్ఎస్ఎస్ సక్సెస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అంతలో కాంగ్రెస్, ఎందుకంటే కాంగ్రెస్ దాన్ని హైజాక్ చేసేసింది కాక్రోచుల నుంచి. కాబట్టి దాన్ని ఆపి రావాలంటే, మోడీని మళ్ళీ గెలిపించాలంటే ఆర్ఎస్ఎస్ సంఘ పరివార్ రావాలి. అందుకనే సంఘ పరివార్ విస్తృతంగా వాళ్ళ ప్రచారకులతో ఎంటైర్ కంట్రీలో ఆల్ఫా జన్లకి చేరువయ్యి వాళ్ళు దేశ ద్రోహులు కాదు, దేశ భక్తులు వాళ్ళు అనుకుంటూ మాట మార్చి, రీసెంట్గా బీజేపీ ఎంపీలు కూడా మార్చి ఎక్కడికక్కడ జంజీ ఆల్ఫాల్లోకి వెళుతున్నారు. మరి కాంగ్రెస్ అనే ఒక వ్యూహాన్ని వాళ్ళు భద్రకొడుతున్నారు. అదర్వైజ్ మోడీ షాల యొక్క పరిపాలన మాత్రం తప్పనిసరిగా మాత్రం
100% ముగింపు పలకాల్సిందే. కానీ ఇప్పుడు ఆర్ఎస్ఎస్ రంగంలోకి వచ్చింది కాబట్టి, రాహుల్ వ్యూహాన్ని ఆపుతుంది కాబట్టి, న్యూట్రలైజ్ చేస్తుంది కాబట్టి, మళ్ళీ మోడీషాలకు అవకాశం ఉంటుందా లేదా అని చూడాలి. మళ్ళీ పేపర్ లీకేజీలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. వచ్చే 2 సంవత్సరాలు ఇటు గ్రోత్, నిరుద్యోగాన్ని అరికట్టాలి, పేదరికాన్ని తగ్గించాలి, ఒక సంక్షేమం బాగుండాలి, పథకాలు బాగుండాలి, ఇంక్లూజివ్ గ్రోత్ రేట్, సమ్మిళిత అభివృద్ధిని సాధించాలి, గ్రోత్ రేటు పడిపోకుండా. అక్కడ యుద్ధాలు, ఆయిల్ రేట్లు పెరగకూడదు, ఇథనాల్ని చాలా జాగ్రత్తగా తీసుకురావాలి. ఎందుకంటే ఇథనాల్ వల్ల వెహికల్స్ పాడైపోతున్నాయని రిపోర్ట్లు, కానీ గవర్నమెంటు చాలా వేగవంతంగా దాన్ని ఇంప్లిమెంట్ చేసింది. కానీ అది చెయ్యకూడదు, ఎందుకంటే పబ్లిక్ని ఒప్పించాలి. నిజంగా ఇంజిన్లు పాడవుతలే, మైలేజ్ తగ్గకూడదు అంటే పబ్లిక్ని వాళ్ళని కన్విన్స్ చేయాలి. అలా లేకుండా వచ్చేసేటప్పటికి ఇప్పుడు ప్రాబ్లం అయిపోయింది, అందరిలో అనుమానాలు వచ్చినాయి. ఇప్పుడు దాన్ని ప్రూవ్ చేయాలి. ఇంకోటి ఏంటంటే కొత్త రకాల BS6 లాంటి స్టాండర్డ్ BS6 స్టాండర్డ్ వెహికల్ వచ్చేదాకా ఇథనాల్ని వెంటనే ఇంప్లిమెంట్ చేయకూడదండి, ఎందుకంటే ప్రాబ్లం. కానీ ఇథనాల్ అత్యవసరం. ప్రైమ్ మినిస్టర్ తీసుకున్న డిసిషన్ అనేది చాలా అత్యవసరం ఇంధన భద్రతకి. కానీ పీపుల్ యాక్సెప్ట్ చేయాలి, అది ఒక్కటే చాలా తప్పు. ఈ విధంగా ఇథనాల్, E20, పెట్రోల్ ఒకటి, తర్వాత కాక్రోచ్లు, పేపర్ లీకేజీల వ్యవహారం అనేది, తర్వాత ఎల్నినో వ్యవహారం అనేది మోడీషాలకి ఒక గ్రహణం లాంటిది. మరి ఇది రాహుల్ మరి రాహుల్ దాన్ని ఎలా క్యాష్ చేసుకుని అధికారంలోకి వస్తాడు అని ఆయన స్ట్రాటజీ చేసే సందర్భంలో ఆర్ఎస్ సంఘ పరివార్ రంగంలో దిగడం, జన్ ఆల్ఫాలని కన్విన్స్ చేయడం, బీజేపీ పాలనలో ఉన్న మార్పుల్ని, ఎన్డీఏ పాలనలో ఉన్న రెక్టిఫికేషన్ దిగింది. కాబట్టి ఇప్పుడు ఈక్వేషన్స్ అంతా బాల్ అంతా ఆర్ఎస్ఎస్ కోర్టు. మోడీషాలు బ్రతుకుతారా, 2029 అంటే ఎలక్షన్లో నిలబడగలుగుతారా, ఉండగలుగుతారా లేదనేది ఆర్ఎస్ఎస్ నిర్ణయించబోతుంది. మరి రాహుల్ వ్యూహాలు ఎలా ఉన్నాయో మనం చూడాల్సిందే.